నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అలనాటి ప్రాచీన నౌకా కేంద్రం చారిత్రక గ్రామం ఘంటసాలలో ఆనాటి నావికులు, సాహసవంతులు, జ్ఞాన సంపన్నుల వారసత్వం ఆనాడు కొనసాగింది, నేటికి కొనసాగుతోంది. ఇక్కడ పుట్టిన చివురు కొమ్మైన చేవ అన్నట్టు అస్పృశ్యత నివారణ కృషి చేసిన శ్రీ ఘంటసాల సీతారామయ్య గారు పుట్టిన నేల ఇది. వారి వారసత్వంగా ఘంటసాల వంశీకులంతా కూడా ఈ గ్రామం నుంచే ఇక్కడ శివాలయాల అర్చకులుగా వారి వంశం ప్రారంభమైంది. ఘంటసాల వెంకటేశ్వర గారు ఇక్కడ జన్మించకపోయినా వారి నాన్నగారు, వారి వంశం అంతా కూడా ఈ గ్రామంలోనే జన్మించారు. ఇక్కడి నుంచే వారు అనేక ప్రాంతాలకి వలస వెళ్ళి తదనంతరం ఘంటసాల గారు ఒక మహా గాయకుడిగా తెలుగుదేశాన్ని, తెలుగు సమాజాన్ని ఎంతగా రంజింపజేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన తన వంశ జన్మస్థలం మీద ప్రేమతో 1967 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన సరిగ్గా నేటికి 58 సంవత్సరాల క్రితం తన వంశ జన్మస్థలంలో గాన కచేరీ నిర్వహించారు. దానికి గుర్తుగా ఇక్కడ గ్రామస్తులంతా కూడా నేటికి ఆయన్ని సత్కరించే గ్రామస్తులు నేటికి గ్రామంలో జీవించే ఉన్నారు. సో ఆ రోజు చల్లపల్లి జమీందారు శ్రీ యార్లగడ్డ శివరాంప్రసాద్ గారు ఆయనకి గండపెండేరం తొడిగి ఘంటసాల గ్రామంలో ఉన్న బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీ వేములపల్లి శేఖరం గారి ఇల్లు వరకు ఆయన్ని ఏనుగు అంబారి మీద ఊరేగిస్తూ ఆయన్ని సమున్నతంగా ఈ గ్రామస్తులంతా కూడా గౌరవించుకున్నారు. ఆ రోజు ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఘంటసాల గారు గాన కచేరీ చేసిన ఈ రోజుని ఘంటసాల హెరిటేజ్ వాక్గా ఆయన నడిచిన ఆ నేల మీద మనందరం కూడా ఘంటసాల గ్రామస్తులు, విద్యార్థులు అందరూ కూడా నడిచి ఆ మహనీయుడికి నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. అందుకు ఈ ఘంటసాల ఖ్యాతిని మరింత ఇనుడింపజేసేందుకు ఆయన సంస్మరణ అనేది ఎంతో దోహదం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఆచార్య నాగార్జున గారు కూడా ఇక్కడ కొంతకాలం ఇక్కడ ఉన్నారని చెప్పిన టిబెట్ గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈనాటికి బౌద్ధ స్తూపం, బౌద్ధ శిల్పాలు ఆనాటి చరిత్రకి ఆనవాళ్ళుగా ఇక్కడ నిలిచాయి. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో ఘంటసాల వహించిన పాత్ర అనిర్వచనీయమైంది. అట్లా వివిధ రంగాల్లో ఘంటసాల ఎప్పుడు కూడా చరిత్రకి ఎక్కుతూ వచ్చింది. ఎంతోమంది మహానుభావులను ఈ గ్రామాన్ని సందర్శించారు. 1929వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున మహాత్మా గాంధీ గారు ఈ గ్రామానికి రావటం జరిగింది. ఈరోజు మనం జరుపుకుంటుంది అమర గాయకుడు ఘంటసాల గారి జ్ఞాపకం. ఈ రోజున అనేక మంది వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు ఉన్నప్పటికి కూడా తెలుగు జాతి హృదయాలని తాకింది మాత్రం ఘంటసాల గారు మాత్రం. ఇవాళ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆరాధించే గాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క ఘంటసాల గారు మాత్రం. ఆ ఘంటసాల గారు మన ప్రాంతం వాడు కావటం మా అందరికి కూడా గర్వకారణమైన విషయం. ఘంటసాల గారి పూర్వీకులు ఘంటసాలలో నివసించారు. వారి తండ్రి గారు ఆ తర్వాత టేకుపల్లి గ్రామంలో ఆయన అక్కడ అర్చకులుగా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఘంటసాల గారు పుట్టిందేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో చౌటుపల్లి దగ్గర. అంచేత ఇవాళకి కూడా వారి బంధువులు అన్ని ప్రాంతాల్లో కూడా దివ్యసేవలో ఉండటం జరిగింది. అంటే దివ్యసేవ ముద్దుబిడ్డ ఘంటసాల అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఘంటసాల గారిని వారి పూర్వీకుల గ్రామమైన ఘంటసాలకు ఆహ్వానించి అద్భుతమైన సన్మానం చేశారు. అది 58 సంవత్సరాలు అయింది. ఆ జ్ఞాపకార్థంగా ఈ రోజున ఈ వారసత్వ యాత్రని ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనకు ఉన్న మహోన్నతమైన వారసత్వ సంపదని మనం గుర్తు చేసుకోవాలి, భావితరాలకి అందించాల్సిన